బాబాయ్ ఏం పేరు నీ పేరు? సుధాకర్. సుధాకర్. ఇదే ఏరియానా? ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటున్నావు ఇక్కడ? నేను సాండ్రోలా ఉండబట్టి. ఓకే, ఓటకు అంత ఇక్కడే. ఏ ఏరియా కింద వస్తుంది ఇది? ఇది మహాత్మా నగర్. మహాత్మా నగర్ అంటే ఇప్పుడు బోరబండ సైడ్ ఇది. ఓకే, సో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ. అదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గమే కాదు ఇది. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు మీ ఎమ్మెల్యే? అప్పుడు ఆయన ఉండే. ఎవరు? ఇప్పుడు నవీన్ యాదవ్ వచ్చిండు. అప్పుడు గోపీనాథ్ ఉండే. గోపీనాథ్ ఉండే. ఓకే సరే బాబాయ్, మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. ఏది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అంటే కార్పొరేటర్లు ఎన్నుకుంటారు కదా. మరి ఈసారి ఎవరికి అవకాశం ఉంటుంది ఇక్కడ? ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? ఆ దేవుని గారికి దేవుడి గారికి. నేను అడిగేది ఆ దేవుడు కాదుగా ఓట్లేసేది మీరు కదా. మేము ఇస్తాను కానీ అందులో ఎవరైతే ఎంతమంది ఉన్నో తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, అదే పవన్ కళ్యాణ్ పార్టీ ఆయన వస్తుండు, కవిత ఇది కేసీఆర్ కూతురు, ఆమె ఒక టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నది. ఈ ఐదుగురులో ఏ పార్టీకి అవకాశం ఉంటుంది? ఇప్పుడు వరకు అయితే కాంగ్రెసే ఉండాలి. కాంగ్రెసే ఉండాలి. ఎందుకని? ఇక చేస్తాను కొంత మంచి పనులు చేస్తారు, మంచి పనులు. ఏది మన ఉండే నువ్వు ఎక్కడికి పోతున్నావు? వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు నీకు ఓటకు ఉంది కాబట్టి కాంగ్రెస్ గెలవాలనుకుంటున్నావు. మరి బీజేపీ కూడా ఒక అవకాశం అడుగుతుంది, బీఆర్ఎస్ ఒక అవకాశం అడుగుతుంది. బీజేపీలకు ఇంకా ఓటు వేయం. ఎందుకు? మేము వేయం. ఎందుకు కారణం? మాకేం కారణం? మాకు తెచ్చిపెట్టినోడు కానీ తెచ్చిపెట్టిన వాళ్ళు కాదు, ఏం తెచ్చిన కాదు. మరి బీఆర్ఎస్ అది కూడా కొంచెం పెట్టిండే. పెట్టారు, పర్లేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ బాగా చేస్తుందంటావు. 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇస్తుందా? కరెంట్ 200 యూనిట్లు సన్న బియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి సన్న బియ్యం. మరి గ్యాస్ కొనుక్కుంటాం కదా, 500 సబ్సిడీ రావట్లేదా? 500 రావట్లేదు. ఓకే, మహిళలకేమో బస్సు ఫ్రీ ఇచ్చారు, అవునా? మరి ఇక మరి మహిళలకి 2,500 అంటున్నారా? ఇస్తున్నారా? మనకు తెలియదు సార్. తెలియదు. నీకు పెన్షన్ వస్తుందా? గంతే వస్తుంది చెప్తే కదా. అదే 2,000 1800 అంతే. మరి 4,000 పెన్షన్ రావట్లే. నాకు రాదు నాన్న, నేను అడగను. నాకు ఒకటే వచ్చి సార్ దాకా. ఇప్పుడు మరి కాంగ్రెస్కి అవకాశం అంటావు? కాంగ్రెస్ వస్తుందో ఇది వస్తుందో అది వస్తుందో దేవునికి ఎక్కడ చెప్పారు కదా. అది కాదు, నీకేమనిపిస్తుంది? నాకు ఏది వచ్చినా నాకు సంబరమే. సంబరమే. రేపు అదే పోయిటండి నేను. అందరూ పోతారా? నేను కూడా పోతా. గంతే నాన్న.